గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఏపీసీఓబి స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. మొత్తం 251 పోస్టులు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. సో ఇది బ్యాంకుకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఈ బ్యాంకుకి సంబంధించిన నోటిఫికేషన్లో మనకు అంటే ఈరోజు 9వ తారీఖు, సరేనా, 9వ తారీఖు పోస్ట్, ఇది రిక్రూట్మెంట్ కోసం పోస్ట్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి అప్లికేషన్ ఫీజు, ఓకేనా, ఎస్సీ ఎస్టీ పీసీఈఎక్స్ఎస్ 500 రూపాయలు, ఫర్ జనరల్ బీసీ 700 రూపాయలు. సో ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 500 రూపాయలు, జనరల్ మరియు బీసీ క్యాండిడేట్స్కి 700 రూపాయలు. పేమెంట్ ఏ విధంగా చేయాలంటే డెబిట్ కార్డ్, రూపే, వీసా, మాస్టర్ కార్డ్, మెస్ట్రో, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపిఎస్, యూపీఐ, క్యాష్ కార్డ్స్, మొబైల్ వ్యాలెట్స్. సో వీటి ద్వారా మనం పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే 8వ తారీఖు 1వ నెల, ఓకేనా. సో 8వ తారీఖు ఇది అనేది రిలీజ్ అయిందనమాట. సో అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవడానికి, ఓకేనా. అలాగే వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 22వ తారీఖు, అంటే దాదాపు మనకి 14 డేస్ ఇచ్చాడు. సో ఈ 14 డేస్లో మనం అప్లై చేసుకోవాలి, ఓకేనా. సో లాస్ట్ డేట్ పేమెంట్ వచ్చేసి సేమ్ 22 తారీఖు ఉంది, 22వ తారీఖు. అలాగే టెంటివ్ డేట్స్ ఆన్లైన్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎప్పుడు ఉంటుంది అంటే నెక్స్ట్ మంత్ మనకు ఫిబ్రవరిలో ఇచ్చాడు, కానీ డేట్ మాత్రం కన్ఫర్మ్ చేయలేదు, ఓకేనా. సో వీటికి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్, ఓకేనా, ఏదైతే మనకు 31/10/2024, ఓకేనా, ఏజ్ లిమిట్ దానికి పెంచారనమాట. సో ఇప్పుడు చూడండి, మినిమం ఏజ్ 20 సంవత్సరాలు, అంటే 20 సంవత్సరాలు పైబడిన విద్యార్థులందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో మ్యాక్సిమం ఎంత నుంచి ఎంతవరకు అంటే 20 నుంచి 30 సంవత్సరం మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ రిలాక్సెన్స్ కూడా ఉంటుంది అనమాట, ఏదైతే ఉంటుందో. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానీ వాళ్ళకు కొంచెం ఏజ్ అనేది ఒక 35 సంవత్సరాల వరకు ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం క్వాలిఫికేషన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫర్ అసిస్టెంట్ మేనేజర్కి గ్రాడ్యుయేట్, ఏదైతే డిగ్రీ అబవ్ ఎవరైతే కామర్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 60% అగ్రిగేట్, సరేనా, 60% మార్కులు వచ్చి ఉండాలన్నమాట. సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 55% పోస్ట్ గ్రాడ్యుయేట్లో మార్కులు వచ్చి ఉండాలన్నమాట, ఓకేనా. సో ప్రొఫిషియన్సీగా ఇంగ్లీష్ మరియు తెలుగు మాట్లాడే స్కిల్స్ ఉండాలి, ఓకేనా. కంప్యూటర్ నాలెడ్జ్. సారీ గైస్, పవర్ కట్ అవ్వడం వల్ల సిస్టమ్ షట్ డౌన్ అయిపోయింది. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, డిస్టర్బెన్స్. సో మనం ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే అసిస్టెంట్ మేనేజర్కి గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే తెలుగు మరియు ఇంగ్లీష్ మంచిగా మాట్లాడే విధంగా ఉండాలి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. సో ఎవరైతే కామర్స్ స్టూడెంట్స్ ఉంటారో బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. కామర్స్ స్టూడెంట్స్ మాత్రం ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. గ్రాడ్యుయేట్ డిగ్రీలో 60%, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్లో 55% వచ్చి ఉండాలన్నమాట. సో అలాగే స్టాఫ్ అసిస్టెంట్ కూడా, అలాగే క్లర్క్ సేమ్ మన డిగ్రీ కంపల్సరీ, డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి సేమ్. అలాగే ఇంగ్లీష్ మరియు తెలుగు కంపల్సరీ, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అది కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఎవరైతే స్టాఫ్ అసిస్టెంట్, క్లర్క్ ఈ రెండింటికి మనం అప్లై చేసుకుంటామో వాళ్ళు డిగ్రీ కంపల్సరీ పాస్ అయి ఉండాలి, అలాగే ఇంగ్లీష్ మరియు తెలుగు వచ్చి ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి కంపల్సరీ తెలిసి ఉండాలి, ఓకేనా. ఇదన్నమాట. సో వీటికి సంబంధించి పోస్టులు వారిగా వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ 31 గుంటూరు డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఉన్నాయి, ఓకేనా. అలాగే స్టాఫ్ క్లర్క్ అసిస్టెంట్కి 50 వేకెన్సీ ఉన్నాయి, గుంటూరు డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఉన్నాయి. అలాగే స్టాఫ్ అసిస్టెంట్ మరియు క్లర్క్, ఓకేనా, 66 పోస్టులు ఉన్నాయి. 66 పోస్టులు ఉన్నాయి కృష్ణా డిస్టిక్లో, ఓకేనా. సో డిస్టిక్ వైజ్ ఇచ్చాడు అనమాట, బ్యాంక్స్ కోఆపరేటివ్ బ్యాంక్లో డిస్టిక్ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి ఇచ్చాడనమాట.
అలాగే స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్కి సంబంధించి 50 పోస్టులు కర్నూలు డిస్టిక్లో ఉన్నాయన్నమాట. సో ఎవరైతే వీడియో చూస్తుంటారో కర్నూలు డిస్టిక్ కానీ కృష్ణా డిస్టిక్ కానీ మన ఏపీ వాళ్ళు సో వీటికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి 19 ఖాళీలు ఉన్నాయి. శ్రీకాకుళం డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఉన్నాయి. ఓకేనా. సో అలాగే స్టాఫ్ అసిస్టెంట్ మరియు క్లర్క్ సంబంధించి 35 ఖాళీలు శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్నాయన్నమాట. ఓకేనా. సో వీటికి సంబంధించి మొత్తం 251 పోస్టులు. ఓకేనా. ఇప్పుడు వీటికి సంబంధించి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో మనం ఓపెన్ చేయగా నోటిఫికేషన్ సో వీటికి సంబంధించి అప్లికేషన్ ఫర్ ఇన్విటేషన్ అపాయింట్మెంట్ టు ది పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ గుంటూరు. ఓకేనా. సో ఏ డిస్టిక్ అయితే సంబంధించి ఉంటుందో ఆ డిస్టిక్ ఇలా ఈ విధంగా మనం నోటిఫికేషన్ ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా. సో నోటిఫికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత గుంటూరు డిస్టిక్ సంబంధించి కోఆపరేటివ్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్లో సో ఇవి అన్నమాట వేకెన్సీస్. ఓకేనా. ఓసీ 1. ఓకేనా. ఓసీకి వచ్చేసి 10+4 14. బీసీఏ వచ్చేసి 1. ఓకేనా. బీసీబీ వచ్చేసి 2+2 4. బీసీసీ వచ్చేసి 1. బీసీడీ వచ్చేసి 2. బీసీఏ వచ్చేసి 1. ఎస్సీ వచ్చేసి 5. ఎస్టీ వచ్చేసి 1. ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి పీసీ 1 వచ్చేసి 1. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1. టోటల్గా వచ్చేసి 21. ఏదైతే మన గుంటూరు డిస్టిక్ ఏదైతే చూసుకుంటాం గుంటూరు డిస్టిక్లో టోటల్ 31 అనమాట. ఓకేనా. సో ఇవి అనమాట ఖాళీలు. ఓకేనా. సరేనా. మీరు ఏమన్నా డౌట్ ఉన్నా కూడా నాకు పిన్ కామెంట్ చేయండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను అనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి పే స్కేల్ వారి జీతాలు మరి ఏ విధంగా ఉంటాయో దాని గురించి చూసుకుంటే టోటల్ ది స్కేల్ ఆఫ్ ది పే ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ప్రజెంట్లీ 26,000 అనేది వచ్చిందనమాట. ఓకేనా. అలాగే 26,000 ± 28,000 టోటల్గా వచ్చేసి 57,860 రూపాయలు. ఓకేనా. మొత్తం అంతా వస్తుంది అనమాట. ఓకేనా. ఇంత 57,560 రూపాయలు వచ్చేస్తుంది. సో అలాగే ఎలిజిబుల్ క్రైటీరియా లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే. ఇది కూడా గమనించండి. ఏదైనా ఒక నోటిఫికేషన్ మనం ఓపెన్ చేసినప్పుడు మొత్తం క్లియర్గా మనం చదివి ఆ జాబ్కి మనం అప్లై చేసుకోవచ్చా లేదా అనేది పూర్తిగా చూడండి అనమాట. ఓకేనా. సో మొత్తం మనం డిస్ప్లే పైన జాబ్స్ పడ్డాయని చూడగానే వెళ్ళి అప్లై చేయడం కాదు, కరెక్ట్ కాదు. సో మొత్తం నోటిఫికేషన్ చూసిన తర్వాత మనం ఎలిజిబుల్ అవుతామా కాదా అనేది కూడా ఇంకొకసారి చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన గుంటూరు డిస్టిక్లో లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇచ్చారు చూడండి. ఓకేనా. ది డిసిసి బ్యాంక్ హ్యాస్ ఇట్ ఈస్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ యాజ్ ది డిస్ట్రిక్ట్ అండ్ యాజ్ సచ్ ఆల్ పొజిషన్స్ ఆర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ది సూటబుల్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఓకేనా. సో ఎవరైతే ఉన్నారో లోకల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు అనమాట. అకార్డింగ్లీ క్యాండిడేట్స్ లోకల్ టు ద ఇరేజ్విల్ గుంటూరు డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ హ్యావింగ్ డొమిసైల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఓన్లీ ఫర్ ఆర్ ఎలిజిబుల్ అప్లై ఫర్ ది పోస్ట్. ఓకేనా. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం లోకల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఇస్తారన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా. సో వాటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్. బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్స్ వచ్చేసి 3 సంవత్సరాలు. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 10 years అనమాట. సో 30 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీకి 30 సంవత్సరాలు, బ్యాక్వర్డ్ క్లాస్కి 33 సంవత్సరాలు, ఫిజికల్ ఛాలెంజ్ క్యాండిడేట్స్కి 40 సంవత్సరాలు. సరేనా. ఫిజికల్ ఛాలెంజ్ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో ఫిజికల్ ఛాలెంజ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి వచ్చేసి 15 సంవత్సరాలు. 30+10 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. బీసీ క్యాండిడేట్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 18 సంవత్సరాల వరకు, అంటే 43 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇందాక చూసుకున్న ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసి యాక్చువల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ రెండెడ్ ఆఫ్ 3 years. 8 years ఆఫ్ డిజేబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ సబ్జెక్ట్స్. మ్యాక్సిమం 50 years. చూసారు కదా. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 50 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట దీనికి. ఓకేనా. ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సర్వీస్లో ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం సరేనా. బ్యాంకులో సర్వీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఓకేనా.
ఆపరేట్ కమర్షియల్ బ్యాంక్. ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ who has been in continuously service in any cooperative commercial banks and joined it is service before he attend 30. ఓకేనా, 30 సంవత్సరాల లోపలే అటెండ్ చేసుకోవాలని అంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ అయిపోయింది. అలాగే వచ్చేసి పే స్కేల్ కూడా మనం మాట్లాడుకున్నాం గుంటూరు డిస్టిక్ సంబంధించి. అలాగే ఎన్ని వేకెన్సీ ఉన్నాయని కూడా సంబంధించి, వీటికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఎవరైతే మనకి బ్యాంక్ కోసం అప్లై చేసి ఉంటారో వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అండ్ టోటల్ 100 మార్క్స్కి. ఓకేనా, సో దేర్ షెల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్. 0.25 మార్క్స్ విల్ బి డెడికేట్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఓకేనా, టోటల్ 100 మార్కులకి క్వశ్చన్స్ ఉంటే అందులో ఒక్క క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ రాసినా కూడా 0.25 మార్క్స్ మైనస్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే తీసుకుంటే ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూడండి. సో 100 ఇంటూ మీకు పర్సెంటేజ్ ఏ విధంగా వేసుకోవాలి నేను అనేది చూపిస్తాను. ఓకేనా, సో 100 మార్కులకి సరేనా ఇంటూ 0.25. ఓకేనా, ఈచ్ మైనస్ అవుతుంది ఓకేనా, 100 ఇంటూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి మనకి నేను ఇప్పుడు రాంగ్ క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నాకు ఈ 100 మార్కులో 50 మార్కులు వచ్చాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి 50 ఇంటూ 0.25 మైనస్ అయితే టోటల్ 50 మార్కులు రాంగ్ ఆన్సర్ వచ్చి 12 మార్కులు వెళ్ళిపోతాయి. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకు ఆన్లైన్ టెస్ట్ ఇచ్చిన దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి దాని గురించి ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్కులకి, అలాగే రీజనింగ్ 35 మార్కులకి, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ వచ్చేసి 35 మార్కులు. ఓకేనా, టోటల్ వచ్చేసి ఇలా 100 మార్కులకు ఉంటాయి. ఓకేనా, సో తర్వాత వచ్చేసి పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్ దాని గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకి గుంటూరుకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్లో ఇవి మొత్తం అన్నీ మాట్లాడేసుకున్నాం. సో టు అప్లై డీటెయిల్స్ క్యాండిడేట్స్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫీజు డాక్యుమెంట్ అప్లోడ్. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. పేమెంట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ స్కాన్ చేసి మన ఏదైతే డాక్యుమెంట్ స్టడీ సర్టిఫికేట్స్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలన్నమాట కంపల్సరీ. ఓకేనా, సో అలాగే వచ్చేసి ఎగ్జామ్ ఫీజు గురించి అప్లికేషన్ ఫీజు గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఇంతకుముందే కూడా స్టార్టింగ్లోనే. ఇదే అనమాట మన గుంటూరుకు సంబంధించి. అలాగే మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏ డిస్టిక్, కర్నూలు డిస్టిక్ కానీ కాకినాడ డిస్టిక్ కానీ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. చూడండి, సో చూశారు కదా, సేమ్ ఇది కూడా గుంటూరు డిస్టిక్కి సంబంధించి క్లర్క్ మరియు అసిస్టెంట్. పైన అసిస్టెంట్ మేనేజర్ అయిపోయింది, కింద వచ్చేసి స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్ సేమ్ గుంటూరులోనే ఉంది. ఓకేనా, ఇక్కడ అనేది ఈ లింక్లో అనేది మనం ఇప్పుడు అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఏదైతే మనకి లింక్ ఇచ్చారో ఆ లింక్లో మనం అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఎవరు మిస్ అవ్వకండి, కంపల్సరీ అందరూ చూసి ఒక 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు కానీ నిదానంగా చూసి అప్లై చేసుకోండి. ఓకేనా, ఇందులో వచ్చేసి మనకి ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ లింక్ కూడా నేను ఇస్తాను, మీరేం టెన్షన్ పడకండి. మన వీడియోలో డిస్క్రిప్షన్లో ప్రతి లింక్ రిజిస్ట్రేషన్ కూడా ఇస్తాను. ఓకేనా, అది కంపల్సరీ. ఇప్పుడు స్టాఫ్ అసిస్టెంట్లో క్లర్క్ మరియు చూద్దాం గుంటూరు డిస్టిక్లో. ఇదిగొచ్చు సేమ్ ఓసీకి వచ్చేసి టోటల్గా 10+8. ఓకేనా, 18. ఓసీకి. బీసీఏకి వచ్చేసి 2, బీసీబీకి వచ్చేసి 3, 2, 5, బీసీసీకి వచ్చేసి 1, బీసీడీ వచ్చేసి 5, బీసీఈ వచ్చేసి 1, ఎస్సీ వచ్చేసి 7, ఎస్టీ వచ్చేసి 5. ఓకేనా, ఎస్టీ వచ్చేసి 5 వేకెన్సీ ఉన్నాయి. తర్వాత పీసీ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్
ఫిజికల్ క్యాండిడేట్స్ వచ్చేసి 3, ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి 2. టోటల్గా ఇలా చూసుకుంటే టోటల్గా 32 + 18 50 వేకెన్సీ ఉన్నాయన్నమాట. చూసారు, దీనికి మాత్రమే ఓకేనా, ఏది స్టాఫ్ అసిస్టెంట్ మాత్రమే ఓకేనా, మరి మేనేజర్లు కాదు ఓకేనా. గుంటూరు డిస్టిక్లోనే మనకి స్టాఫ్ అసిస్టెంట్కి మరి క్లర్క్ సంబంధించి 50 పోస్టులు ఓకేనా. సేమ్ మన ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో మొత్తం అందరికీ ఒకే విధంగా సిస్టమ్ ఉంటుంది ఓకేనా. నెగిటివ్ మార్కింగ్ కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి కృష్ణా డిస్టిక్ ఓకేనా. స్టాఫ్ అసిస్టెంట్ కృష్ణా డిస్టిక్లో ఎన్ని ఉండే మనకి ఓకేనా. సో మీరు రిజిస్ట్రేషన్ లింక్ అన్నిటికీ ఓకే అది మాత్రం కాదండి ఓకేనా. ఒక్కో డిస్టిక్ ఒక లింక్ ఉంటుంది ఓకేనా. వాటిని మీరు కంపల్సరీ చూసుకోండి ఓకేనా. ఇప్పుడు మన కృష్ణా డిస్టిక్ స్టాఫ్ అసిస్టెంట్కి వచ్చేసి ఓసీకి వచ్చేసి 26, బీసీఏకి వచ్చేసి 4 ఓకేనా. బీసీబీ వచ్చేసి 8, బీసీసీ వచ్చేసి ఏమి లేవు. బీసీసీ క్యాండిడేట్స్కి అయితే 0 కృష్ణా డిస్టిక్లో. బీసీడీ 4, బీసీఈ 3, ఎస్సీ 9, ఎస్టీ 5, ఈడబ్ల్యూఎస్ 7, టోటల్గా వచ్చేసి 66 ఓకేనా. సో ఇవి అనమాట వేకెన్సీ. నెక్స్ట్ వచ్చేసి సేమ్ కర్నూలు డిస్టిక్లో ఓకేనా. ఓసీ వచ్చేసి 14 + 9 అంతా ఒక 25, 23 మొత్తం 23 జాబ్స్ ఉన్నాయి ఓకేనా. బీసీఏకి వచ్చేసి బీసీఏ 4, బీసీబీ 2, బీసీసీ 1, బీసీడీ 4, బీసీఈ 1, ఎస్సీ 8, ఎస్టీ 3, పీసీ 2, ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2, టోటల్గా వచ్చేసి ఈ విధంగా 50 ఖాళీలు ఓకేనా. శ్రీకాకుళం డిస్టిక్లో వచ్చేసి ఓసీ 7, బీసీఏ 1, బీసీబీ 2, బీసీసీ 1, బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ 2, ఎస్టీ 1, పీసీ 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1, మొత్తం 19 ఉన్నాయి ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం డిస్టిక్ ఓసీ 7, బీసీఏ 1, బీసీబీ 2, బీసీసీ 1, బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ 2, ఎస్టీ 1, పీసీ 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1, టోటల్గా వచ్చేసి 19. సో ఇది ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడుకున్నాం శ్రీకాకుళం గురించి. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం డిస్టిక్లోనే అసిస్టెంట్ అనమాట ఓకేనా. ఇంతకుముందు అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడుకున్నాం, ఇప్పుడు అసిస్టెంట్ క్లర్క్ ఓకేనా. పోస్టుల విభాగాల వారిగా కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయి ఓకేనా. ఓసీ వచ్చేసి 16, బీసీఏ వచ్చేసి 3, బీసీబీ వచ్చేసి 3, బీసీసీ వచ్చేసి 2, బీసీడీ వచ్చేసి 3, బీసీఈ వచ్చేసి 2, ఎస్సీ వచ్చేసి 5, ఎస్టీ వచ్చేసి 1, పీసీ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఛాలెంజెస్ వచ్చేసి 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 0. ఏదైతే కృష్ణా డిస్టిక్ ఉందో శ్రీకాకుళం డిస్టిక్లో అసిస్టెంట్ స్టాఫ్ అసిస్టెంట్కి క్లర్క్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ 0 ఓకేనా. ఇలా టోటల్గా వచ్చేసి 35 ఓకేనా. 35 ఖాళీలు వేకెన్సీ ఉన్నాయన్నమాట ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మన విజయవాడలో కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఓకేనా. సేమ్ అండి మనకి ఎగ్జాము ప్రతి ఒక్క డిస్టిక్ ఎగ్జాము అంతా సేమ్ ఉంటుంది, మనకి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనా. ట్రైనింగ్ సీట్స్ వచ్చేసి కృష్ణా మరియు ఎన్టీఆర్ డిస్టిక్ 17, గుంటూరు డిస్టిక్లో 7, చిత్తూరు డిస్టిక్లో 5 ఓకేనా. అందులో మనం ఏ జాబ్కి అయితే అప్లై చేసుకుంటామో ఆ జాబ్కి మనం ఎంచుకున్న పోస్ట్కి శాలరీ డిఫరెంట్గా ఉంటుంది అంతే, అంతకుమించి వేరే ఏం లేదు ఓకేనా. లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ అండ్ డిసిసిబి ఇన్ ఏపీ ఓకేనా. సో ఇక్కడే ఉంటుంది అనమాట లిస్ట్, అది కూడా మనం చూసుకోవాలి ఓకేనా. ఎవరైతే మనం అప్లై చేసుకున్న తర్వాత ఇది లాస్ట్ అనమాట ఓకేనా, ఇప్పుడుదైతే కాదు ఓకేనా. సో ఇది అనమాట మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకే మనకి సంబంధించింది ఓకేనా. అంతకుమించి వేరే ఏం, ఇదంతా ఓల్డ్ అనమాట ఓకేనా. మీరేం టెన్షన్ తీసుకోమాకండి ఓకేనా. మనకి ఇప్పుడు ఒకటి ఓకేనా. ఈ 1, 2, 3, 4, 5 ఓకేనా. ఏదైతే శ్రీకాకుళం డిస్టిక్ వరకు ఉందో మనకి ఈ 5 లింకులు కూడా నేను ఒకటి మీకు ఇస్తాను ఓకేనా, మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూస్తూ ఉండండి అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్
మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాను అనమాట. సో మీకు ఈ ఆంధ్రప్రదేశ్ మన కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు ఒక పిన్ కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట, ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా. ఓకేనా? సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.